ఒక్క పరిశుద్ధాత్మని బట్టి, మెయిన్ ఒక వ్యక్తిని బట్టి, ఆ ఒక్క ఆయన్ని బట్టి కాలము సమయము నువ్వు స్వాధీనం చేసుకుంటున్నావు. అర్థమైతే బాగుంది. కాలాన్ని సమయాన్ని నువ్వేం చేస్తున్నావు? కాలంలో సమయంలో ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? ఇప్పుడు ఆ తండ్రి ఎక్కడున్నారు? ఇప్పుడు ఆ కాలం ఆ సమయం ఎవరి స్వాధీనంలో ఉంది? అప్పుడు నెక్స్ట్ ఏం జరుగుద్దో, ఆ తర్వాత ఏం జరుగుతుంది కాదు, నెక్స్ట్ చాలా గొప్పవి జరుగుతాయి, ఆ తర్వాత ఇంకా గొప్పవి జరుగుతాయి, ఆ తర్వాత ఇంకా గొప్పవి జరుగుతాయి, ఆ తర్వాత ఇంకా గొప్పవి జరుగుతాయి, ఆ తర్వాత. ఎందుకు అన్ని కాలాలు నాయే, అన్ని సమయాలు నాయే. అర్థమైందా మీకు? ఎందుకంటే తండ్రి స్వాధీనం ఉంచుకున్నాడు. అదే తండ్రి ఇప్పుడు మీలో ఉన్నాడు.